హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు విశాలాంధ్ర పేపర్లో వార్తలు చూద్దాం. ప్రతిభ జాబితా పారదర్శకమేనా అని విశాలాంధ్ర పేపర్ ఒక వార్త ఇచ్చింది. ఏమి ప్రతిభ అంటే మెరిట్ లిస్ట్. డిఎస్సి అభ్యర్థుల మెరిట్ లిస్టు ట్రాన్స్పరెన్సీగా ఉందా లేదా, పారదర్శకమా కాదా అంటే తప్పనిసరిగా పారదర్శకం కాదనే చెప్పచ్చు. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను బట్టి దాంట్లో ఏదో జరుగుతుంది, మతలబు ఉంది, అవకతవకలు, అనేక ఆందోళనలు డిఎస్సి అభ్యర్థుల మధ్యలో ఉన్నాయి. ఆ ఆందోళన కానీ, వాళ్ళ అసంతృప్తిని కానీ, వాళ్ళ సమస్యను కానీ కనీసం అడ్రస్ చేయట్లా అధికారులు కానీ, దాని సంబంధిత మంత్రి నారా లోకేష్ గారు కానీ. హాల్ టికెట్ల ఇష్యూ కానించి, నోటిఫికేషన్ ఇష్యూ కానించి, నోటిఫికేషన్లో అర్హతల కానించి మొదలు పెడితే నిన్న మొన్న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వరకు ఏదో జరుగుతుందనే ఒక అనుమానం బలంగా ఉంది. ఆ అనుమానానికి బలం చేకూర్చే విధంగా వీళ్ళ మెరిట్ లిస్ట్ ఉంది. ఈ మెరిట్ లిస్ట్ ఎట్లా ఉందంటే, మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి కాల్ లెటర్ రాదు, వాళ్ళకంటే మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళకి కాల్ లెటర్ వస్తుంది. ర్యాంకర్స్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడికి కాల్ లెటర్ రాదు, కానీ 5-6 ర్యాంకుల వాళ్ళకి వస్తుంది. అంటే దీని వెనక ఏం జరుగుతుంది? స్పష్టంగా ఏదో జరుగుతుంది. ఆ ఏదో జరుగుతుందే కాబట్టే ఇన్ని పేపర్లు, టీవీ ఛానళ్ళు ప్రతిరోజు డిఎస్సి గురించి ఏదో ఒక వార్త రాస్తున్నాయి. అయినప్పటికీ సంబంధిత మంత్రి పట్టించుకోరు, అధికారులు పట్టించుకోరు, ఒక గ్రీవెన్స్ రిడ్రెసెస్ సెల్ పెట్టరు, సమీక్ష చేయరు. సమీక్ష చేసి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టండి. 3 లక్షల పైచిలకు నిరుద్యోగ అభ్యర్థులకు సంబంధించి విషయం అది. వాళ్ళ జీవితాలయ్యి దానికోసమే వాళ్ళు జీవిస్తున్నారు. ఏదో ఉద్యోగం వస్తుందని ఆశతోని చదువుకుంటున్నారు. వాళ్ళ గురించి మాట్లాడి బయటకు వచ్చి, లేదు ఇది ఉంది, తప్పులు జరిగితే ఇక్కడ జరిగింది, కరెక్షన్ చేస్తాను, లేదు జరగకపోతే అసలు ఏం లేదు, మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్పే కార్యక్రమం ఎందుకు చేయట్లేదు నారా లోకేష్ గారు కానీ, సంబంధిత అధికారులు కానీ? అంటే ఏదో జరుగుతుంది అనేది పెద్ద ఎత్తున ఆందోళన ఉంది. మొత్తానికి అన్ని జిల్లా కలెక్టరేట్లు, డిఈఓ ఆఫీసుల ముందు క్యూ కడుతున్నారట. ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో, అనుమానాలు ఉన్న వాళ్ళు ఉన్నారో, అన్యాయం జరిగిన వాళ్ళు ఉన్నారో, అంటే ర్యాంక్ వచ్చి కాల్ లెటర్ రాని వాళ్ళు, ఈ కాల్ లెటర్ ఏంది, ఈ ర్యాంక్ ఏంది, టెట్ మార్కులు ఇంక్లూడ్ చేయలేదని చెప్పటం ఏంటి, ఇవన్నీ చూస్తుంటే ఏదో జరుగుతుంది. ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా ఇన్ని అవకతవకలు జరగడం అంటే అది మనుషులు చేసే అవకతవకలు అని, మిషన్లు చేసే కావు. ఇది డిఎస్సి అభ్యర్థుల కలవరం, కలెక్టర్లకు వినతుల విలువ, 2వ విడత పత్రాల పరిశీలన. డిఎస్సి ప్రతిభా జాబితాలో గందరగోళం నెలకొందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రతిభను దూరం చేస్తూ రిజర్వేషన్ విధానం సక్రమంగా పాటించలేదంటూ కలెక్టర్లకు వినతులు అందజేస్తున్నారు. మొదటి విడతలో తక్కువ ర్యాంక్ వారికి కాల్ లెటర్లు పంపి, ఎక్కువ ఉన్న వారికి ఎందుకు పంపలేదని నిలదీస్తున్నారు. డిఎస్సి నియామక ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. డిఎస్సిలో ప్రతిభ చూపిన వారికి 2వ విడత ధృవీకరణ పత్రాల పరిశీలన మంగళవారం మధ్యాహ్నం నుంచి పాఠశాల విద్యాశాఖ ప్రారంభించింది. వారితో పాటు మొదటి విడత ధృవీకరణ పరిశీలనలో తిరస్కరణకు గురైన వారి స్థానంలో తర్వాత స్థానంలో నిలిచిన ప్రతిభా అభ్యర్థులకు, స్పెషల్ ఎడ్యుకేషన్ అభ్యర్థులకు, గతంలో కాల్ లెటర్ లేకుండా మిగిలిన పోస్టులకు కాల్ లెటర్లు విడుదల చేసింది. ఈ మేరకు కాల్ లెటర్లు స్వీకరించిన వారికి ఈ నెల 3వ తేదీ వరకు ధృవీకరణ పత్రాల పరిశీలన, అంటే సర్టిఫికేట్ల వెరిఫికేషన్. ప్రతిభ బాగున్న వాళ్ళకేమో కాల్ లెటర్ ఇలా, మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి కాల్ లెటర్ ఇలా, వాళ్ళకంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి కాల్ లెటర్లు ఇచ్చారు. అక్కడే ఉంది ఆ మెలకంతా, అక్కడే ఉంది. ఇదే రాజకీయ నాయకులు ఎలక్షన్స్లో నిలబెడతారు. అందరికంటే ఎక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళు డిక్లేర్ చేస్తారా, తక్కువ వచ్చిన వాళ్ళు డిక్లేర్ చేస్తారా? అందరికంటే ఎక్కువ వచ్చిన ఓట్లు సాధించిన అభ్యర్థిని పక్కన పెట్టి ఆయన తర్వాత ఉన్న వ్యక్తిని పిలిచి నువ్వే విజయం సాధించడం అని సర్టిఫికేట్ ఇచ్చిండు అనుకో ఎన్నికల కమిషనరు ఎన్నికల అధికారులు, ఎట్లా ఉంటుంది? ఎంత గగ్గోలు పెడతారు, ఎన్ని ధర్నాలు జరుగుతాయి, ఎంతమంది కోర్టులకు పోతారు? కానీ మరి ఇక్కడేంటి? వాళ్ళకంటే తక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులను కాల్ లెటర్ పెట్టి పిలిచి వాళ్ళ సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేసి, ఆ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అయిపోయిన కంప్లీట్ అయిన అభ్యర్థుల కంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఇంట్లో కూర్చున్నారు. వాళ్ళకి వెరిఫికేషన్గా రాలే కాల్ లెటర్. ఇప్పుడు 2వ జాబితా అట. అంటే పెద్ద ఎత్తున విమర్శలు వస్తుంటే ఇప్పుడు 2వ జాబితా. అసలు ఈ జాబితాలు, ఈ మతలబులు ఇదేంటి? ర్యాంకుల వారిగా పిలవటం కుదరదా? కాబట్టి ఇది ట్రాన్స్పరెన్సీ లేదు అనేదే పెద్ద ఎత్తున డిఎస్సి అభ్యర్థుల్లో చర్చ జరుగుతుంది. ఆ చర్చ, ఆందోళన, అనుమానాలు
ఆరోపణలు ఇవన్నీ నిజం కాబట్టే పెద్ద ఎత్తున కలెక్టర్లకి వినతి పత్రాలు వస్తున్నాయి. అవి చాలు మీకు. డిఎస్సి ఎంత చక్కగా నిర్వహించారంటానికి వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న కాబట్టి ఇప్పటికైనా నారా లోకేష్ గారు చొరవ తీసుకొని విద్యాశాఖ అధికారులతో సమావేశం పెట్టి ఏం జరుగుతుంది, ఏం చేస్తే రెమెడీ అయ్యిద్ది అనేది పరిశీలించి మీరు చేయండి. లేదంటే అది మెగా డిఎస్సి కాదు, ఒక దగా డిఎస్సి కింద మిగిలిపోద్ది. మీరు దగా చేసినట్టు 3,00,000 మంది డిఎస్సి అభ్యర్థులను అవుద్ది. అమ్ముకున్నట్టయితే లిటరల్గా డిఎస్సి పోస్టులు మీరు రివ్యూ చేయకపోతే కింద స్థాయిలో మరి అధికారులు తప్పిదాలు చేస్తారా, పై స్థాయిలో రాజకీయ ప్రభావం ఏమైనా ఉందో తెలియదు. కానీ మీరు దాన్ని పెద్ద మనసుతోని బాధ్యతగా చాలా మోస్ట్ అర్జెంట్ మ్యాటర్ కింద తీసుకొని దీన్ని చేస్తే మంచిది. ఇది ఒక వార్త. ఇంకోటి దీంట్లోనే రైట్, ఆశ చిగురించిందట పెరుగుతున్న మిర్చి ధరలు. ఏం ఆశ, ఎక్కడ ఆశ? మిర్చి ధరలు పెరుగుతున్నాడు. ఇప్పుడు ఈ టైంలో మిర్చి రైతుల దగ్గర ఉంటుందా ఆశ చిగురించడానికి? మొత్తం దళారుల చేతిలోకి, వ్యాపారస్తుల చేతిలోకి పోయాయి. వ్యాపారస్తులు ఆల్రెడీ తక్కువ ధరకి రైతుల దగ్గర నుంచి కొనుక్కున్నారు. మీడియేటర్స్ కొంతమంది కొనుక్కొని దాచిపెట్టుకున్నారు ఏసీ గోడౌన్లలో. ఈ చిగురించిన ఆశలు వాళ్ళకి చిగురిస్తాయి, రైతుకు చిగురించవు. భూమి మీద పాకులాడి భూమిని నమ్ముకొని వ్యవసాయం చేస్తాన అన్నదాతకి ఏం మిగిలేదు లేదు. ఆశలు అడుగంటిని. జగన్మోహన్ రెడ్డి గుంటూరు మార్కెట్ యార్డ్కి పోయి మిర్చి రైతులకి ధర కల్పించాలి అని చెప్పి డిమాండ్ చేసిన రోజు మీరు ఇచ్చి ఉంటే, ఆ రోజు కేంద్రానికి లెటర్ రాశారు, దాన్ని ఫాలోఅప్ అయ్యి ఉంటే, ఆ రోజు ధర పెరిగి ఉంటే ఈ ఆశలు నిజంగానే రైతులకు చిగురించినట్టు అయ్యేది. ఈ ఆశలు కేవలం వ్యాపారస్తులకి, మధ్య దళారుల కోసం ఈ ఆశలు పెట్టినట్టుంది, ఆశలు చిగురించినట్టుంది తప్ప రైతులకు పెద్ద ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఎప్పుడో మే నెల, ఏప్రిల్ నెలలో వచ్చిన పంట ఇప్పుడు మనం సెప్టెంబర్లో ఉన్నాం. ఇప్పటిదాకా దాచుకునే ఆ సౌకర్యాలు ఉండవు రైతుల దగ్గర, అంత శక్తి ఉండదు ఆర్థికంగా. కొంతమంది ఉండొచ్చు, కానీ మెజారిటీ రైతులు అయితే వాళ్ళ పంటను అమ్మేసుకున్నారు. ఇప్పుడు ఆశలు చిగురిస్తేంది, చిగురించకపోతేంది. ఇక మళ్ళీ ఇప్పుడు ఆశలు చిగురిస్తాయి, ఈ మిర్చి తోటలు వేస్తారు. ఈ ఆశలను చూసి మళ్ళా రైతుల చేతికి మిర్చి వచ్చేటప్పటికి ధర ఉండదు. ఇది ప్రతి సంవత్సరం జరిగే తతంగం అన్నమాట. రైట్, అమరావతి పనుల చకాచక, రాజధాని ప్రాజెక్టులకు ఎస్పీవీ ఏర్పాటట. అర్బన్ డిజైన్లు, ఆర్కిటెక్చర్ గైడ్లైన్స్ నోటిఫికేషన్లకు ఆమోదం. కన్వెన్షన్ సెంటర్లకు భూమి ఇచ్చేందుకు అంగీకారం. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సిఆర్డీఏ సమావేశం. అమరావతి పనులు చకాచక అవుతున్నాయట. రాజధాని చాలా స్పీడ్గా అవుతుందని చెప్తున్నారు. నాకు తెలిసి ఈ స్పీడ్గా అవుతున్నది ఏంటంటే భూములు ప్రైవేట్ కంపెనీలకు ఇస్తున్నారు. విట్టు ఇట్లాంటి వాటికి 100 ఎకరాలు ఇయటానికి అయితే స్పీడ్గా అవుతున్నాయి. కానీ రాజధాని నిర్మాణం స్పీడ్గా అవుతుందంటే అవుతుంది, కానీ స్పీడ్గా అయితే కావట్లేదు. ఇప్పుడు ఈ స్పీడ్ వెనకున్న కారణం ఏంటంటే కన్వెన్షన్ సెంటర్లకు భూములు ఇవ్వాలట. ఎవరి ఈ కన్వెన్షన్ సెంటర్లు? ప్రైవేట్ వాళ్ళు కన్వెన్షన్ సెంటర్లు కట్టుకొని కిరాయికి మళ్ళీ ఎవరికి ఇస్తారు? గవర్నమెంట్కి, ప్రజలకు ఇస్తారు. ఆ భూమి ఎవరిది? ఆ ప్రాంతానికి సంబంధించిన రైతులు, వాళ్ళ పేగు బంధం, ఆ రైతుది పేగు బంధం, ప్రాణబంధం భూమి అంటే. ఆ భూమిని ప్రాణానికంటే ఎక్కువ చూసుకునే భూమిని అమరావతి కోసం ఇస్తే దాన్ని తీసుకుపోయి ప్రైవేట్ కన్వెన్షన్లకి, ప్రైవేట్ యూనివర్సిటీలకి, ప్రైవేట్ హాస్పిటళ్ళకి, ప్రైవేట్ కంపెనీలకి ఇస్తాను. ఇది జరుగుతుంది చకచక. అక్కడ అమరావతి నిర్మాణం కంటే ఈ భూములు వితరణ చేయడం, భూములు వేరే వాళ్ళకి ఇవ్వటం, లీజులకి ఇవ్వటం, ప్రైవేట్ కంపెనీలకి ₹1, ₹2, లేకపోతే దాని ధర ఎంత ఉందో అంతకి ఇచ్చే కార్యక్రమం అయితే చకచక అయితే జరుగుతుంది. ఇది మొత్తానికి అమరావతి రైతులు ఏ ఆశయంతో ఇచ్చారో ఆ ఆశయం కంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఆశయం నెరవేరుతుంది. రైతుల దగ్గర భూములు గుంజుకోవాలి, తీసుకుపోయి ప్రైవేట్ కంపెనీలకి ఇవ్వాలి. కన్వెన్షన్ సెంటర్లు ఎవరికి కావాలా? కొనుక్కోలేరు వాళ్ళు. కన్వెన్షన్ సెంటర్లతో ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి? అదేమన్నా సాఫ్ట్వేర్ కంపెనీ, ఇండస్ట్రీయా? ఇది కన్వెన్షన్ సెంటర్లో కూడా భూములు ఇస్తారట. ఇది జరుగుతుంది చకచక. జగన్, షర్మిల ఎవరికి వారట. వైఎస్ రాజశేఖర రెడ్డికి వేరువేరుగా నివాళులు. కడప జిల్లా ఇడుపులపాయలో మాజీ సీఎం వర్ధంతి. ఎవరికి వాళ్ళే ఉంటారు. వాళ్ళు పార్టీ వేరే, కథ వేరే, మొత్తం చీలిపాయ కథ. అసలు ఒకళ్ళపైన ఒకళ్ళు కేసులు వేసుకునే కాడికి, ఒకళ్ళపైన ఒకళ్ళు వ్యక్తిగత విమర్శలు చేసుకునే కాడికి ప్రెస్ మీట్లు పెట్టి మరీ మాట్లాడుతుంటే, మరి ముఖ్యంగా షర్మిల గారు ఒంటి కాలు మీద లేస్తాను. జగన్మోహన్ రెడ్డి అంటే, జగన్మోహన్ రెడ్డి భార్య సతీమణి అంటే కూడా ఒంటి కాలు మీద లేస్తున్నాం.
ఆమె కేవలం కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా అయింది జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేయటం కోసమే అయినట్టుంది తప్ప ప్రజల కోసం రాజకీయం కోసం అయినట్లేదు. ప్రజాసేవ కోసం ప్రజల్లో పార్టీని బలోపేతం చేయడానికి అయినట్లేదు. అది ఈ మధ్యకాలంలో ఇదే పేపర్లో వచ్చినట్టుంది. షర్మిల చరిష్మా వర్కౌట్ కాలేదని. ఎట్లయితే వర్కౌట్ కావాలంటే ఏ పని కోసం అయితే అధిష్టానం షర్మిలాని పెట్టిందో పీసీసీ అధ్యక్షురాలుగా, అంటే రాజశేఖర్ రెడ్డి బిడ్డగా చరిష్మా పనిచేస్తుందని ఆమె పని కోసం వాడుకోవట్లేదని, కేవలం మళ్ళా రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీ పైన బురజాలటానికే, జగన్మోహన్ రెడ్డి పైన బురజాలటానికే, జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడానికే కేవలం ఆమె చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మీడియా కోణంలో పనిచేస్తున్నారు. వాళ్ళ ఆలోచన విధానానికి అనుగుణంగా పనిచేస్తున్నట్టు తప్ప కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచనకి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది ప్రజల అభిమతానికి అనుగుణంగా పనిచేస్తున్నట్టు కనిపించట్లే. కాబట్టి ఎవరికి వాళ్ళే వస్తారు, కలిసి ఎట్లా వస్తారు వాళ్ళు. రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి జరిగింది నిన్న 2009 సెప్టెంబర్ 2 నాడు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయింది కదా. దాని సందర్భంగా నిన్న సెప్టెంబర్ 2 వర్ధంతి జరిగింది. ఇడుపులపాయలో రాజశేఖర రెడ్డి సంబంధించిన ఏదైతే స్మారక స్తూపం ఉందో అక్కడ పోయి ఇద్దరు వేరువేరుగా అయ్యారట. దానికి సంబంధించి వైఎస్ జగన్ షర్మిల మధ్య విభేదాలు యథాతథంగా కొనసాగుతున్నాయి. తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో వారు ఇరువురు వేరువేరుగా పాల్గొనడం ద్వారా తమ మధ్య విభేదాలు సమస్య పోలేదని చెప్పకనే చెప్పారు. వైఎస్ఆర్ 16వ వర్ధంతి కార్యక్రమం కడప జిల్లా వెంపల్లి మండలం ఇడుపులపాయలో మంగళవారం నిర్వహించారు. వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఆయన కుమారుడు మాజీ సీఎం వైఎస్ జగన్, తల్లి విజయమ్మ, భార్య భారతితో కలిసి ప్రత్యేకంగా ప్రార్థన చేశారు. షర్మిల కూడా మరో సమయంలో వైఎస్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. తమ తండ్రి మరణించి 16 ఏళ్ళైనా జనం నేటికి గుర్తు చేసుకుంటున్నారని ఆమె అన్నారు. జనం రోజు గుర్తు చేసుకుంటున్నారు కానీ మీతోనే వచ్చింది సమస్య. రాజశేఖర్ రెడ్డి పైన, రాజశేఖర్ రెడ్డి కుటుంబం పైన తెలుగుదేశం పార్టీ మీడియా ఒక రకంగా లిటరల్గా దాడి చేస్తున్నారు. నిజాలని అబద్ధాలని కలిపి రాసి మొత్తం అసలు వాళ్ళంత దుర్మార్గులు లేరు, ఆ కుటుంబం అంత దుర్మార్గులు లేరు, జగన్మోహన్ రెడ్డి కానీ రాజశేఖర్ రెడ్డి కానీ అనే ఒక ఎస్టాబ్లిష్మెంట్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మీరు ఏ రోజు ఖండించలే. రాజశేఖర్ రెడ్డి చరిష్మాని, రాజశేఖర్ రెడ్డి పేరుని ప్రజల్లో పలసం చేయడానికి చూస్తున్నారు. అయినప్పటికీ షర్మిల మళ్ళా రాజశేఖర రెడ్డి కుటుంబం పైన దాడి చేస్తుంది అనేది ఈరోజు రాజశేఖర రెడ్డి అభిమానులు, వైఎస్ఆర్సీపీ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి అభిమానులు చర్చించుకుంటున్నారు. మీరు పీసీసీ అధ్యక్షురాలయ్యారు. పీసీసీ అధ్యక్షురాలుగా మీ పాత్ర ఏంది? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి ప్రజల పక్షాన. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం ఏంది? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదు. కానీ మీరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కంటే కూడా వెనకేసుకొస్తున్నారు అనేది ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటారు. అనేక అంశాలలో ప్రజల గురించి, మహిళల గురించి, విద్యార్థుల గురించి సూటిగా ప్రశ్నించలేని పరిస్థితి చంద్రబాబు నాయుడు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటే గిట్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వెనకేసుకొచ్చినట్టు మీరు వెనకేసుకొచ్చే కార్యక్రమం ఇండైరెక్ట్గా చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీని ఇబ్బంది పెట్టి ఇరుకును పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని అసలు ప్రజల్లో తిరగనియొద్దు, పర్మిషన్లు ఇవ్వద్దు అని చెప్తున్నారు. అంటే మీ ఇంటెన్షన్ ఏందనేది ఇక్కడ అర్థమైంది. ఇక 16 సంవత్సరాలైనా గుర్తుపెట్టుకున్నట్టు గుర్తుపెట్టుకుంటారు, అది ఎక్కడికి పోదు. కానీ ఆ గుర్తుని చెరిపే ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీ మీడియా ఉంటే ఆ ప్రయత్నానికి మీరు కూడా కాస్త సహకరిస్తున్నట్టు కనిపిస్తుంది అనేది ఈరోజు రాజశేఖర రెడ్డి అమ్మాను మాట్లాడుకుంటున్నారు. ప్రజల హృదయాల్లో పవన్, ఉప ముఖ్యమంత్రికి బర్త్డే విషయం తెలిపిన ప్రధాని మోదీ, జనసైన్యానికి ధైర్యం అదే పవనిజం, సీఎం చంద్రబాబు తమ్ముడు దీర్ఘాయుష్మాన్ భవాని చిరంజీవి వాళ్ళ బ్రదర్ చెప్పిండు. నిన్న మొత్తానికి జనసైనికుడు, జనసేన అధిపతి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సంబంధించి బర్త్డే రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాలు చాలాసార్లు ఘనంగా చేశారు. ఆయన పేదల పక్షపాతి, పేదల మనిషి అని చెప్పిన పరిస్థితి ఇది చంద్రబాబు నాయుడు గారు నేను చెప్పిండు. పవన్ కళ్యాణ్ అంటే పేదల మనిషి, ఆయన ఆలోచన పేదల గురించి ఉంటుంది అని చెప్పి ఇదే మాట రేపు మీరు కలిసి పోటీ చేయపైన ఉంటే మంచిది. ఈ మాటనే రేపు కలిసి పోటీ చేయనప్పుడు కూడా ఆయన్ని అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారినేమో పవన్ కళ్యాణ్ గారినేమో చంద్రబాబు నాయుడు గారు పొగుడుతూ ఉంటారు. ఈ పొగడ్తలు విడిపోయినప్పుడు కూడా ఉంటే అది మంచి వాతావరణం. పని చేస్తేనే పదవులు, సిఫార్సులతో రావు, ప్రజల్లోకి పార్టీ కార్యక్రమాలు తీసుకెళ్తేనే ఛాన్సు, ఈ నెలాఖరుకు అన్ని కమిటీల నియామకం, జగన్ను కలవాలంటే పాసులు, మారని మాజీ సీఎం తీరు, ప్రజలు ఓడించిన మారని వైసీపీ, టీడీపీ అలా కాదు, కార్యకర్తలంటే ప్రాణం, కమలాపురం
ఉత్తమ కార్యకర్తల సమావేశంలో యువనేత నారా లోకేష్ చెప్పిండు, పని చేసిన వాళ్ళకే పార్టీలో పదవులు ఉంటాయి, ఈ రికమెండేషన్లు అవి ఇవి ఉంటే ఉండవు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. ఆ పని అంటే ఏం పని చేయాలి? పార్టీ కోసం పనే. ఏం పని అనేది ఇక వాళ్ళకున్న క్రైటీరియా. పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి, పార్టీ జెండా కోసం పనిచేసిన వాళ్ళకే పదవులు అని చెప్పి చెప్తుండు. దాంతోపాటు అదే మీటింగ్లో బాబును జైల్లో పెట్టారు, నేను ఎట్లా మర్చిపోతాను, నేను మర్చిపోతానా అని చెప్పి రాసిండు. బాబునంటే మా నాయన్ని, మా నాన్నగారిని జైల్లో పెట్టారు జగన్మోహన్ రెడ్డి, నేను మర్చిపోతానా, తప్పనిసరిగా దాన్ని బదులు తీర్చుకుంటా అనే ఒక కోణంలో చెప్పిండు. 56 రోజులు 53 రోజులు బంధించి బాధించారు, మా కార్యకర్తలను హతమార్చారు, ఇవేవీ మర్చిపోలేదు, రెడ్ బుక్ తన పని తాను చేస్తుంది, పులివెందుల్లో స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే జగన్కు ఓటమే, నారా లోకేష్ సంచలన ప్రకటన చేశారు. జైల్లో పెట్టారు, 53 రోజులు బాధించి బంధించారు, కాబట్టి నేను మర్చిపోను అంటాను. మర్చిపోవద్దు, మీ తండ్రి కాబట్టి జైల్లో పెట్టారు కాబట్టి మర్చిపోకో, అది సహజంగా జరిగేది, మర్చిపోకుండా ఉండడం అనేది. కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు, యువగాళంలో మీరు ప్రజలకు చెప్పిన హామీలు, యువత కోసం మీరు మాట్లాడిన మాటలు కూడా మర్చిపోకుండా ఉంటే మంచిది. కేవలం మీరు మీ కుటుంబానికో, మీ నాయనకో, మీకు వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీల్లో జరిగిన నష్టానికో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల వాటినే గుర్తుపెట్టుకొని, మీ కార్యకర్తలపైన పెట్టిన కేసులను గుర్తుపెట్టుకొని, ప్రజలను గుర్తుపెట్టుకోకపోతే, ప్రజలకు ఇచ్చిన హామీల్ని గుర్తుపెట్టుకోకపోతే ప్రజలు కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. ఇది మొత్తానికి నేను మర్చిపోను అంటున్నాడు. పవన్ సామాన్యుడి పక్షం, మాటకు కట్టుబడే తత్వం, అన్నీ కలిస్తే పవనిజం, రాష్ట్ర ప్రగతిలో మీ భూమిక బేష్, జనసేనానికి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, సీఎం చంద్రబాబు ప్రభుత్వ శుభాకాంక్షలు. జగన్ సామాన్యుడి పక్షం అంట, అదే పవన్ సామాన్యుడి పక్షం అని చెప్పి మోడీ, అమిత్ షా, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మాటకు కట్టుబడే తత్వం, అన్నీ కలిస్తేనే పవనిజం. ఇది కలిసి పోటీ అయినప్పుడు కూడా ఉండాలి. ఈ ముగ్గురు ఎవరైతే మాట్లాడారో పెద్ద పెద్ద నాయకులు, దేశానికి ప్రధానమంత్రి, దేశానికి హోంమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి, పవన్ సామాన్యుడి మనిషి, పక్షపాతి అన్నారు. ఆ పక్షపాతి ఆ రోజు కూడా పక్షపాతిని ఉండదు. మీరు కలిసినా కలవకపోయినా, కూటమి ఉన్నా లేకపోయినా ఇదే మాట నిలబడితే ఈ మాటలకు అర్థం ఉంటుంది. ఏదో బర్త్డే కాబట్టి విషయం చెబుదాం, కొద్దిగా మంచి మాటలు 4 చెబుదాం అంటే అది ఉట్టిదే. సాక్షి ఏ పంటకు మద్దతు లేదు, రాష్ట్రంలో ఉల్లి, అరటి, చీని, మినుము రైతుల ధరలు లేక అల్లాడుతున్నారు. చంద్రబాబు సర్కార్పై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజం. యూరియా కొరతతో బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేస్తున్న దుస్థితి. కమిషన్ల కోసం ప్రభుత్వ పెద్దలే బ్లాక్ మార్కెట్ను ప్రోత్సహిస్తున్నారు. ఆర్బీకేలు, పిఎస్సిఎస్లకు యూరియా ఎందుకు కేటాయించడం లేదు? రైతన్నలకు 2 నెలలకు కానీ ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం ఒక్కొక్కరికి 40,000. ఇప్పటి వరకు అన్నదాత సుఖీభావ అందించింది కేవలం 5,000. ఇది రాష్ట్రంలో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల పర్యటన చేశారు. ఆయన కాన్స్టిట్యూన్సీలో కొంతమంది రైతులు వాళ్ళ సమస్యలు చెప్పడానికి వస్తే ఏ పంటకి మద్దతు ధర లేదు. వాస్తవం. మిర్చి రైతుది అదే పరిస్థితి అయింది, తోతాపూరి మామిడి రైతు అదే పరిస్థితి అయింది, పొగాకు రైతు అదే పరిస్థితి అయింది, చివరికి నిన్న మొన్న ఉల్లి రైతులది, చీనీ రైతులు, వీళ్ళందరూ కూడా ఉల్లి, అరటి, చీనీ, మినుములు, ఈ రైతులందరూ కూడా రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు ఈ పంటలకు మద్దతు ధర ఎక్కడి నుంచి వస్తుందంటే కేంద్ర ప్రభుత్వం నుంచి. కేంద్ర ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామ్య పక్షం చంద్రబాబు నాయుడు గారు. 2 మంత్రి పదవులు ఉన్నాయి. వాళ్ళకి కావాల్సిన మంత్రి పదవులు వస్తున్నాయి, వాళ్ళకి కావాల్సిన పనులు అవుతున్నాయి, పర్సనల్ పనులు. కానీ రాష్ట్రానికి కావాల్సిన, రైతులకు కావాల్సిన మద్దతు ధర రావట్లే. లెటర్లు రాస్తారు. జగన్మోహన్ రెడ్డి లేదా ప్రతిపక్ష పార్టీలో నోరు తెరిచినప్పుడు ఒక లెటర్ రాసి, తూతూ మంత్రం లెటర్ రాసి వదిలేస్తారు. పొగాకు రైతుల గురించి లెటర్ రాశారు, మామిడి రైతుల గురించి లెటర్ రాశారు, మిర్చి రైతుల గురించి లెటర్ రాశారు చంద్రబాబు నాయుడు. ఎప్పుడు? జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి మార్కెట్ యార్డ్లకు వచ్చాక. రాసిన లెటర్ ఎడిపోయింది. మరి ఆ లెటర్ ఆడనే ఉంది, మద్దతు ధర లేదు. ఇది ఈరోజు ఏ పంటకు మద్దతు ధర లేని పరిస్థితి. రైతులపైన, రైతు సమస్యలపైన మీ కమిట్మెంట్ ఏందనేది దీన్ని బట్టి అర్థమైంది ప్రభుత్వానికి సంబంధించి కమిట్మెంట్. ఇది ఇంకొక వైపు చూస్తే పారిశ్రామికవేత్తలకి పదే మేమున్నాం, మీ పెట్టుబడులకి మాది భరోసా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు పదే సూటు బూటేసుకున్న పారిశ్రామికవేత్తల కోసం చెప్తున్నాం. 6 కాలం కష్టపడే అన్నదాత గురించి మేమున్నాం, మాది భరోసా అని చెప్పలేని పరిస్థితి. వాళ్ళకు భూములు ఇవ్వడానికి పారిశ్రామికవేత్తలకి, పెట్టుబడిదారులకి మేమున్నాం, రండి మేము భూములు గుంజి రైతుల దగ్గర గుంజి మీకు ఇస్తాం, మీ పెట్టుబడికి మాది భరోసా, మీకు ఏం కావాలో చెప్పండి ఇస్తాం అన్నీ. అంటే ప్రజల మిమ్మల్ని ఎన్నుకుంది పారిశ్రామికవేత్తల. ఎన్నుకున్న ప్రజలనే గాలికి వదిలేశారు.
పెట్టుబడులు పెడతా అని వచ్చే పారిశ్రామికవేత్తలనేమో వాళ్ళకి భరోసా ఇస్తామని 2 భుజాలు చూపిస్తారు, మేము మోస్తాం రండి అని చెప్పి. ఇది ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి. అప్పుల్లో ఆల్ టైమ్ రికార్డ్ అట. బడ్జెట్ లోపల బయట బాబు సర్కార్ అప్పులు 2,09,085 కోట్లట. 7.63% వడ్డీతో తాజాగా మరో 5,000 కోట్ల అప్పులు నిన్న మంగళవారంగా ఆల్ టైమ్ రికార్డు సాధించారట చంద్రబాబు నాయుడు గారు. ఎట్లాగా అత్యంత సంపన్నుల ముఖ్యమంత్రుల జాబితాలో, సంపన్న ముఖ్యమంత్రుల జాబితాలో ఆల్ టైమ్ రికార్డు ఒకటి వచ్చింది, ఒక రికార్డు. ఇది ఇంకో రికార్డు ఏంటంటే అప్పుల్లో కూడా దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని అప్పులు 14 నెలల్లో 2,09,085 కోట్ల రూపాయలు అప్పులు చేసినట్టు ఆల్ టైమ్ రికార్డు. రికార్డుల మీద రికార్డులు వస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు. ఈ రికార్డులు మళ్ళీ కంపారిజన్ చేస్తే చాలా గమ్మత్తు, జోకు, నవ్వు వస్తుంది. రాష్ట్రానికేమో 2,09,085 కోట్లు ఆల్ టైమ్ రికార్డు అప్పులైతే, వారి సొంత ఆస్తులేమో ఆల్ టైమ్ రికార్డులో చెప్పలేనంత పెరుగుతాయి. 931 కోట్ల రూపాయలు అత్యంత ధనిక ముఖ్యమంత్రుల జాబితాలో ఉంటారు. ముఖ్యమంత్రి ఏమో అత్యంత ధనికుడు దేశంలో, రాష్ట్రమేమో అత్యంత అప్పులు పాలైన రాష్ట్రం. ఇది మన కంపారిజన్. ఈరోజు దురదృష్టం అన్నమాట. రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు వాళ్ళ ఆస్తులు అత్యంత సంపన్నంగా ఉంటాయి, ఎక్కడా కొద ఉండదు. కానీ రాష్ట్రానికి మట్టికి ఆల్ టైమ్ రికార్డు, దేశంలోనే అత్యంత అప్పులు ఉన్న రాష్ట్రంగా 2,09,085 కోట్లు 14 నెలల్లో అప్పులు చేసిండు. మిగతా మొత్తం చెప్పట్లే, ఏం చేసిన 14 నెలల అప్పు. ఇదే అప్పుల అంశం పైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు పదే పదే రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తాడు అన్నారు. ఇప్పుడు చేసేది అది. ఇక మనం అది అన్నాం అనుకో, జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసిపోయింది కాబట్టి మరి అప్పులు చేయటమే తప్ప ఇక మార్గం లేదు అంటారు. కానీ ఇక్కడ అప్పులు పెరుగుతున్నాయి, మీ ఆస్తులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఎట్లా దీని మతలబ్బేంది? ఇక నిన్న మొన్న ఏదో కొంత దీంట్లో ఆంధ్రజ్యోతులు ఇచ్చారు ఈరోజు. హెరిటేజ్ సంస్థ గురించి జగన్మోహన్ రెడ్డి చెప్పిండట. హెరిటేజ్ సంస్థ చంద్రబాబు నాయుడుదే అని చెప్పిండు. నువ్వు అప్డేట్గా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో 9 సంవత్సరాల క్రితం అమ్మేసిండు జగన్మోహన్ రెడ్డి ఇది హెరిటేజ్ని చంద్రబాబు నాయుడు. ఇంకా హెరిటేజ్ చంద్రబాబుదే అంటవా? నువ్వు అప్డేట్ కావాలి, నీకు జ్ఞానం లేదా? అదేం పెద్ద జ్ఞానం కాదు, పెద్ద అద్భుతం కాదు. ఆ జ్ఞానం ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి. కానీ హెరిటేజ్ సంస్థ అమ్మినా కానీ అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రి అయ్యిండు. అందులో ఉన్న మరి మతలబ్బేంది, మెలకేంది? హెరిటేజ్ సంస్థ అమ్మితేనే అత్యంత సంపన్నమైన, దేశంలోనే అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రి అయితే, ఇక ఆ హెరిటేజ్ కూడా ఉండుంటే ప్రపంచంలో అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రి అయ్యేటోడేమో అనేది కూడా ఇంకో కోణం ఉంది. మరి సరే, జగన్మోహన్ రెడ్డి తెలుసా లేదా హెరిటేజ్ సంస్థ అమ్మిండా, కొనడా, పక్కన పెట్టిండా, ఉంచిండా చంద్రబాబు నాయుడు అనేది పక్కన పెడితే, ఆయన ఈరోజు అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రి. అట్ ద సేమ్ టైం అత్యంత అప్పుల పాలైన రాష్ట్రం 14 నెలల్లో ఇదే రాష్ట్రం. ఇది ఆల్ టైమ్ రికార్డ్ అట. వైఎస్ఆర్కు గన్నెవాళ్ళి ఇడుపులపాయల వైఎస్ఆర్ సమాధిపై పూలమాల వేసి నివాళులర్పించిన వైఎస్ జగన్ దంపతులు, వైఎస్ విజయమ్మ. మహానేతను స్మరించుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు. 16వ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ను గుర్తు చేసుకున్న అభిమానులు. మరుపురాని మహోన్నత నేత రాజన్న అని చెప్పి ఒక వార్తను రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఇచ్చారు. మీరెంత, మీ స్థాయి ఎంత, రోడ్ల మీద పండేస్తాం కొడకల్లారా, ఇది పవన్ కళ్యాణ్ సీమ, ఎప్పటికీ మాదే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పవన్ కళ్యాణ్కి సంబంధించి నిన్న జన్మదిన వేడుకలు జరిగినాయి. దాంట్లో ఒక ఫ్లెక్సీ కట్టారట. ఫ్లెక్సీ కట్టుకోండి, లేదంటే బర్త్డే చేసుకోండి, రోడ్ల మీద కూడా చేస్తారు సహజంగా. ఆ ఫ్లెక్సీలో ఈ వర్డ్స్ రాశారు. మీరెంత, మీ స్థాయి ఎంత, రోడ్ల మీద పండేస్తాం కొడకల్లారా అని చెప్పి దీనిపైన ఆత్మాభిమానం దెబ్బతిని దళితులు కొంతమంది రోడ్డు పైనకి వచ్చారు. ఇది మా గురించే మాట్లాడారు, మీరు మమ్మల్ని అవమానించినట్లుంది, దీన్ని తొలగించాలని డిమాండ్ చేశారట. పెద్ద ఎత్తున అక్కడ నిన్న దీనిపైన గొడవ అయింది. ఇట్లాంటి ఫ్లెక్సీలే జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కొంతమంది ఇది కాదు కానీ రప్ప ఆడిస్తున్నారు. ఈ రప్ప పైన ఏ స్థాయికి పోయిందంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కానించి పవన్ కళ్యాణ్ గారి కానించి మాట్లాడారు. ఆ పెట్టిందోడు రప్ప చేసేదోడు, కానీ రప్ప అంటే ఊకోము అని. మరి ఇదేంది? ఒక సమాజంలో ఒక దళిత వర్గాన్ని అవమానపరిచే విధంగా మీరెంత, మీ స్థాయి ఎంత అనే పరిస్థితి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఫోటో వేసి ఫ్లెక్సీ వేస్తే, ఆ వేసిన వాళ్ళనో ఆ వేయించిన వాళ్ళనో కనీసం ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేయటమా, లేకపోతే వాళ్ళకి కేసు పెట్టడమా చేయాలి. దళితులను లిటరల్గా అవమానించారు. ఇది నిన్న కోనసీమ జిల్లాలో జరిగిందట. తమను అవమానించారంటే దళితులు ఆందోళన చేశారు. ఇక ఆందోళన చేసినా అట్లే ఉంచారట. ఇది మన వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఆత్మీయంగా పలకరించుకుంటున్న దృశ్యం. ఇది రాజశేఖర రెడ్డి
ఘాటుకు సంబంధించి నిన్న ఆయన పర్యటన పులివెందుల్లో. ఫలితం చూపుతున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ చొరవ. కొప్పర్తి ఈఎంసీలో 2 సంస్థల ఉత్పత్తి ప్రారంభం. ఇదే కొప్పర్తికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రజ్యోతి పత్రికలో ఇవాళ ఇచ్చారు. కొప్పర్తిలో 1,00,000 ఉద్యోగాలు నేను తెస్తానా అని. కొప్పర్తి ఉద్యోగాల గని ఇచ్చారు. ఈ కొప్పర్తి ఎప్పుడుదంటే 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కొప్పర్తికి పెట్టుబడులు తెచ్చిండట. అది ఈరోజు రూటింగ్ అయింది. ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి ఈరోజు రూటింగ్ అయింది. దాన్ని చంద్రబాబు నాయుడు గారు క్లెయిమ్ చేసుకుంటున్నారు. అంతా రోడ్డు అంతా వేసిన తర్వాత ఆ రోడ్డు మీద కారు నడుపుకుంటూ వచ్చి ఇది నేనే రోడ్డు వేసిన అన్నట్టుంది కథ. ఇక దానికి పెద్ద ఎత్తున ఈరోజు ప్రచారం ఉంది. ఇక్కడ కొప్పర్తికి 1,00,000 ఉద్యోగాలు. కొప్పర్తికి కాదు, నిరుద్యోగులకి. కొప్పర్తికి 1,00,000 ఉద్యోగాలు అంటే కొప్పర్తి ఉద్యోగం చేయదు. నిరుద్యోగులకు 1,00,000 ఉద్యోగాలు. ఈ 1,00,000 ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడే దీనికి నాంది పలికారట. అక్కడ నుంచి ఇప్పటి వరకు కంప్లీట్ అయింది. ఈ కంప్లీట్ అయిన తర్వాత దాని ఫలితాలు ఇప్పుడు అందబోతున్నాయట. కడప జిల్లా కొప్పర్తిలో ఎల్ఈడి టీవీల పరిశ్రమలు ప్రారంభించారు. నారా లోకేష్ గారు 1,00,000 ఉద్యోగాలు అంటుండు. అక్కడికి పరిశ్రమలు తెచ్చే బాధ్యత నాదే అంటాడు. ఆల్రెడీ తెచ్చాకనే 1,00,000 ఉద్యోగాలు. ఇప్పుడు కొన్ని కంపెనీలు ప్రారంభమైనాయి. ఇంకా 1,00,000 ఉద్యోగాలు కావాలని ఇంకా కంపెనీలు రావాలా. ఇగో జగన్ కాస్త అప్డేట్ అవ్వు. చంద్రబాబుకు హెరిటేజ్ ఫ్రెష్కు లింక్ పెట్టడంపై నెటిజన్ల సెటైర్లు. 9 ఏళ్ల క్రితం ఆ సంస్థను అమ్మేసిన బాబు. ఈ సెటైర్లు వేస్తే ఇచ్చారు. ఆయన మర్చిపోయిందా తెలియదా పక్కన పెడితే, సరే అమ్మిండా ఉంచండి పక్కన పెడితే, హెరిటేజ్ సంస్థ అమ్మినా కానీ దేశంలో అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రి ఏంటంటే గ్రేటు చంద్రబాబు నాయుడు గారు. సరే ఆయన అప్డేట్ అయినా కాకపోయినా పర్లేదు, కానీ ఆంధ్రజ్యోతి అప్డేట్ కావాల్సింది ఏంటంటే అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రుల జాబితాలోకి చంద్రబాబు నాయుడు గారు ఎట్లా పోయిండో చెప్పండి. మీరు మంచిగా ఒక వ్యాసం రాయండి. ఆ అద్భుతం ఏందో ప్రజలు చెబుతూ వాళ్ళు కూడా అత్యంత సంపన్నులు అవుతారు. 45 సంవత్సరాలు రాజకీయం తప్ప ఏం తెలియదు ఆయనకి. వ్యాపారాలు చేయలే, వ్యవసాయం చేయలే, అయినా కానీ అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రి అండి. మచ్చలేని మనిషి, విలువలతో కూడిన మనిషి, నైతిక విలువలు పాటిస్తారు. అవినీతి అంటే తెలియదు, నీతి నియమాలకు కట్టుబడి ఉండే మనిషి, క్రమశిక్షణ కలిగిన నాయకుడు. ఇన్ని ఉన్నాక డబ్బులు ఏడ నుంచి వచ్చినాయి మరి? ఇక అయితే గీతే ఉన్న ఆస్తులు అమ్ముకోవాలి. ఎందుకంటే ఆయనకు వేరే పని లేదు, రోజు ప్రజల్లో ఉండటమే కదా. అయినా కానీ అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రుల జాబితాలో అత్యంత సంపన్నమైన పార్టీ రెండో ఎట్లయితే మరి ఎట్ ద సేమ్ టైం అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రి పార్టీ ఉన్న దగ్గర అత్యంత సంపన్న రాష్ట్రం కూడా ఉండాలిగా. లేదు, అత్యంత అప్పులు గల రాష్ట్రం అయింది. అది ఏందో చెప్పండి. అప్డేట్ ఏదో ఆయనకు అప్డేట్ ఉందో లేదో పక్కన పెట్టడం. జగన్మోహన్ రెడ్డికి అప్డేట్ లేకపోతే ఆయనే దెబ్బతింటాడు. మీ అప్డేటు ప్రజలే చెప్పండి, మీకున్న అప్డేట్ ఏందో. ఈ అద్భుతం ఏంటి? ముఖ్యమంత్రి ఏం సంపన్నుడు అవుతాడు, రాష్ట్రం అప్పుల పాలు ఎట్లా అయింది, ఎందుకు అవుతుంది? ఇది అప్డేట్గా అని చెప్పి రాశారు. రైట్. సుగాలి ప్రీతి కేసును సిబిఐకి అప్పచెప్పారట సీఎం చంద్రబాబు నాయుడు. ఇది సిబిఐకి ఎప్పుడూ అప్పచెప్పారు, ఇప్పుడు కొత్తగా అప్పచెప్పేది ఏం లేదు. అందులో 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐకి ఆ కేసును అప్పచెప్పారు. కేసును అప్పచెప్తే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయలే. దానిపైన హైకోర్టు కూడా అడిగింది, ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయట్లేదంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ చాలా కేసులు విచారణ కోసం ఆదేశించింది, ఆ బిజీలో ఉన్నాం, దానివల్ల చేయలేకపోతున్నాం అని చెప్పింది గతంలో. ఇప్పుడు నిన్న మొన్న పవన్ కళ్యాణ్ పైన డైరెక్ట్గా సుగాలి ప్రీతి తల్లి పార్వతి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కోసం మా బిడ్డ హత్యని ఆ ఇన్సిడెంట్ని వాడుకుంటూ ఎన్నికల కోసం వాడుకొని వదిలేసిండు పవన్ కళ్యాణ్ అన్నాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఒత్తిడి చేసినట్టు సిబిఐకి లెటర్ రాశారు. కొత్తగా రాసేది ఇందులో ఉన్న దాన్నే, ఎందుకంటే సిబిఐ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోనే ఉంది, సెంట్రల్ గవర్నమెంట్. మరి లెటర్ రాసినట్టు ఇక కొత్తగా అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కాకుండా ఆయన ఉన్నప్పుడే వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి 5 ఎకరాల భూమి ఇచ్చిండు, కర్నూలు టౌన్లో ప్లాట్ ఇచ్చిండు, ఒక ఉద్యోగం ఇచ్చిండు వాళ్ళ కుటుంబంలో. ఇవన్నీ జరిగినాయి. కాకపోతే అదంతా పవన్ కళ్యాణ్ చేసిన ఉద్యమం ఫలితంగానే జరిగింది, దాంట్లో డౌట్ లేదు. ఆయన ఎందుకంటే సుగాలి ప్రీతి వాళ్ళ ఇంటికి వెళ్ళిండు, పరామర్శించిండు, దానిపైన చాలా గట్టిగా పోరాటం చేసిండు. ఆ పోరాట ఫలితమే. కానీ ఇన్వెస్టిగేషన్ పరంగా వచ్చేటప్పటికి దాన్ని సైడ్ చేశారు. అంటే నీకు అన్ని నష్టపరిహారం వచ్చినాయి కాబట్టి ఇక నీకు ఏం అవసరం లే, నేను చేయబట్టే న్యాయం జరిగింది కదా, నీకు కోట్ల రూపాయల ఆస్తులు వచ్చినాయి కదా అని పవన్ కళ్యాణ్ అంటారు. కోట్ల రూపాయల ఆస్తులు వచ్చినాయి కాబట్టి బిడ్డను పోగొట్టుకున్నాయి, ఇక సపోర్ట్ చేయొద్దని చెప్తుండ్రా అనేది ఒక విమర్శ వచ్చింది. కోట్ల రూపాయల ఆస్తులు రావటం వేరు, జరిగిన నష్టానికి చేసిన నిందితులకి ఏంటి శిక్ష అనేది వేరు. జరిగిన నష్టానికి నష్టపరిహారం ₹1,00,00,000 ఆస్తులు మీరు అన్నట్టు. మరి ఆ నష్టం చేసిన హత్య చేసిన వ్యక్తుల్ని తప్పించే కార్యక్రమం కోసం మీరు వెలగట్టించినట్ట అనేది వస్తుంది కదా. వాళ్ళపైన చర్యలు ఏంటి అనేది ఈరోజు సమాజం పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తుంది. అందుకే ఆయన ముఖ్యమంత్రి పైన ఒత్తిడి చేసి
రాయించినట్టు నా మీద నింద ఏదో పోవడానికి ఒక లెటర్ అయితే రాయండి ఫస్ట్, అది ఏదైతే అదైతే అని చెప్పి చెప్పినట్టుంది. ఇది ఒక వార్త. ఈనాడు భరాసా నుంచి కవిత సస్పెన్షను, అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం, పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఆమె వ్యవహరిస్తున్నారని ప్రకటన, పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే యోచనలో కవిత, నేడు భవిష్యత్ కార్యాచరణ వెల్లడి. భరాసా అంటే భారత రాష్ట్ర సమితి నుంచి కవిత సస్పెన్షన్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేసీఆర్ కూతురు. ఇది పెద్ద ఆశ్చర్యమే లేదు, సస్పెండ్ ఎప్పుడో చేయాలి వాస్తవంగా. ఎందుకు చేయాలి అంటే ఈటల రాజేంద్ర, తాటికొండ రాజే లాంటి పార్టీలో ఉన్న సీనియర్ నాయకుల్ని మంత్రి పదవుల నుంచి బర్తరఫ్ చేశారు చిన్న చిన్న కామెంట్లకి. కానీ ఎమ్మెల్సీ కవిత చిన్న చిన్న కామెంట్లు కాదు, బీఆర్ఎస్ పార్టీలో ఒక సునామీని సృష్టించారు. సంచలనమైన వ్యాఖ్యలు డైరెక్ట్గా టార్గెట్ చేస్తూ పార్టీని పచ్చలు చేశారు. అయినా కానీ సస్పెండ్ చేయాలా, చేయక చివరికి ఆడికి వచ్చిందంటే కాళేశ్వరం పైన సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వం లెటర్ రాశాక ఇక ఆమె డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడిన రీతిలో మాట్లాడింది. ఎస్ నిజమే, అవినీతి జరిగింది, కాకపోతే మా నాయన లేదు ఆ పాత్ర, హరీష్ రావు, సంతోష్ రావు, మెగా కృష్ణారెడ్డి ముగ్గురు కలిసి మా నాన్నకి మరక అంటించారు, వాళ్ళ ఆస్తులు అత్యాశకు పోయి ఆస్తులు పెంచుకోవడానికి విపరీతంగా డబ్బు సంపాదించారని చెప్పింది. అంటే నీకు పీసీ ఘోష్ కమిషన్ కంటే కూడా కీలకమైన వ్యాఖ్యలు, పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు పైన విశ్వాసం కంటే కవిత చేసిన వ్యాఖ్యలకు విశ్వాసం ఎక్కువ వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చ. సొంతంగా బిడ్డే చెప్పింది కదా, ఎస్ ఏదో జరిగింది అనేది, ఆమె సర్టిఫికేట్ ఇచ్చింది, అయిపోయి ఏదో జరిగింది అనే ఒక చర్చ అయితే వచ్చింది. ముందు అసలు ఆ సిబిఐ ఇన్వెస్టిగేషను, పీసీ ఘోష్ కమిషను రిపోర్టు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం, కాంగ్రెస్ పార్టీ నాయకులు పేపర్లు టీవీలు మాట్లాడేదానికంటే కూడా వీటన్నిటికంటే ఒక ఎత్తు అయితే కవిత మాట్లాడిన మాటకి ఇంకొక సీరియస్నెస్ వచ్చింది. దాంతోనూ కోపం వచ్చింది కేసీఆర్కి, సస్పెండ్ చేసిండు. బహిష్కరణ చేయలే, చూడండి మళ్ళా బహిష్కరణ చేస్తే 6 సంవత్సరాల దాకా పార్టీలోకి తీసుకోవడానికి లేదు, సస్పెండ్ చేస్తే రేపే తీసుకోవచ్చు. మళ్ళా సస్పెండ్ మాత్రమే చేశారు. వాస్తవంగా ఇదే ప్లేస్లో కేసీఆర్ బిడ్డ కాకుండా వేరే నాయకుడు ఎవరన్నా ఉంటే సస్పెండ్ కాదు, తుక్కు చేద్దరు, బహిష్కరణ చేద్దరు, కేసులు పెడదురు, దిష్టి బొమ్మలు దగ్గర పెడదురు, చాలా హంగామ చేద్దరు. కానీ కవిత కాబట్టి ఆ పేగు బంధం అడ్డమవుతుంది. అదే కేసీఆర్ అసెంబ్లీ వేదిక ఏం మాట్లాడు, నా కొడుకైనా బిడ్డ అయినా తప్పు చేస్తే ఒకటే అన్నాడు. తప్పు చేస్తే ఒకటే అంటే ఢిల్లీ మద్యం కుంభకోణంలో 6 నెలల పాటు జైల్లో ఉండి సస్పెండే కాలే, ఈరోజు అయింది, వాళ్ళ మీదకి వచ్చింది కాబట్టి. అంటే ఇదంతా ఉట్టిదే, ఈ బహిష్కరణ కాదు, సస్పెన్షన్ మాత్రమే. మళ్ళీ సస్పెండ్ చేసి కూడా కింద నోట్ అట మళ్ళీ ఓరల్గా ఏమని, అడ్డగోలుగా వ్యాఖ్యలు చేయొద్దు, నా బిడ్డ పైన కామెంట్లు చేయొద్దు, సైలెంట్గా ఉండండి అంటే. చూడండి, ఇదే ఈటెల రాజేందర్ని సస్పెండ్ చేసినప్పుడు, బర్తరఫ్ చేసినప్పుడు ఆయన పైన దిష్టి బొమ్మల దహనం, అసలు చిన్నోడు పెద్దోడు అడ్డగోలుగా మాట్లాడించారు ఇదే బీఆర్ఎస్ నాయకులు. మాట్లాడిస్తూ టీ న్యూస్లో, నమస్తే తెలంగాణలో పెద్ద పెద్ద బ్యానర్ ఐటంలో అసైన్డ్ భూములు కబ్జా చేసిన కబ్జా కోరు అని చెప్పి, మరి ఈరోజు కవిత పైన రాయలేదు అనేది కూడా ఒక చర్చ రెండు తెలుగు రాష్ట్రాలు జరుగుతుంది. మీ పక్షపాతం, మీ ప్రజాస్వామ్యం ఎట్లుందనేది కనపడుతుంది. ఇది ఈనాడుకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.